భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం స్థానిక కేటీపీఎస్ O&M నందు మెయింటెనెన్స్ వర్కర్లుగా గత 15 సంవత్సరాల నుండి కార్మికులుగా పనిచేస్తున్నారు. గత ప్రభుత్వం మెయింటెనెన్స్ జాబుల పర్పస్లో ఎటువంటి సంబంధం లేని కొంతమందికి మాత్రమే ఉద్యోగ అవకాశాలను కల్పించింది అని కోఆర్డినేటర్ బద్దె కిషోర్ని కలిసి కార్మిక సంఘం వారు తమ సమస్యను వివరించారు. అర్హులైన వారికి ఉపాధి ఇవ్వకపోగా ఎటువంటి సంబంధం లేని వారికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడంపై బద్దె కిషోర్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు, పట్టణ యూత్ అధ్యక్షులు హెచ్ మధు తదితరులు పాల్గొన్నారు. కటౌట్లో మీరు లేరని చెప్పేసి వాళ్ళ యొక్క పేరు తొలగించేసేసి వాళ్ళని బయటికి పంపించడం అనేది చాలా అరాచకమైన కార్యక్రమం ఇదైతే. ఈ విషయంలో వాళ్ళందరికీ ఉన్నాయి, అన్ని హక్కులు ఉన్నాయి. సీనియారిటీ లేదనడానికి లేదు, PF లేదనడానికి లేదు, గేట్ పాస్ లేదనడానికి లేదు. అన్ని అర్హతలు ఉన్న వాళ్ళేమో వెనకబడిపోయారు ఒకే ఒక కాల్ చెప్పి. అలాంటిది ఏ అర్హత లేనివాడు కూడా ఇలా ముందు వచ్చేసేసి నేను KTPS గేట్ మొహం తెరవనోడు కూడా ఇలా RTCSకి జాయిన్ అయ్యారు. నిజమైన ఈ 318 మందికి TRS గవర్నమెంట్ ఏదో జరుగుతుందని ప్రయత్నం చేశారు. వీళ్ళ కోర్టు నుంచి ఆర్డర్ ఉన్నా సరే దాన్ని తొంగలో దొక్కారు. అదేవిధంగా CEలు కానీ వాళ్ళ కష్టాన్ని చూసి గుర్తించినటువంటి CEలు, AEలు కూడా మీరు బాగా పనిచేశారని చెప్పి వాళ్ళకి వీళ్ళు వర్క్ చేశారని వీళ్ళకి ID నెంబర్లతో సహా ఇచ్చి వీళ్ళు న్యాయమైన వాళ్ళని ఇచ్చినా సరే బోర్డు వీళ్ళని పట్టించుకునే పరిస్థితులు లేదు. ఆ రోజున CMD కళ్ళు మూసుకొని పోయి ఎవరైతే యూనియన్ నాయకులు డబ్బులు ఇచ్చి బొరబొర పెట్టి చేసిన వాళ్ళ వరకే ఇచ్చి నిజమైన వాళ్ళని పక్కన పెట్టారు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈ యొక్క విషయాన్ని ప్రీవియస్లో రేణుకా చౌదరి ద్వారా రేవంత్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్లమైంది. ఆయన CMD గారికి లెటర్ రాయడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మా గవర్నమెంట్లో ప్రతి నిరుద్యోగి కానీ ప్రతి కష్టజీవికి కానీ న్యాయం జరగాలనే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఈ యొక్క కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు నుంచి ఉన్నటువంటి ఈ KTPSలో పనిచేసినటువంటి కార్మికులందరినీ కూడా రేపు మేడం గారి ద్వారా బట్టి విక్రమార్క గారికి ఏదైతే మన విద్యాశాఖ మినిస్టర్ ఆయన దగ్గరికి, అదేవిధంగా CM రేవంత్ రెడ్డి గారి దగ్గరికి త్వరలోనే తీసుకెళ్లి ఈ యొక్క సమస్య పరిష్కరించేంత వరకు మా కాంగ్రెస్ పార్టీ, పట్టణ మండల కాంగ్రెస్ పార్టీ, అన్ని యూనియన్లు కానీ అన్ని వర్గాలు కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి వీళ్ళ న్యాయమైన కోరికలు మ్యాక్సిమం దసరాలోపు తీర్చే విధంగా ట్రై చేస్తామని చెప్పి ఈ యొక్క వీళ్ళందరూ కూడా సభాముఖంగా తెలియజేస్తూ వీళ్ళ యొక్క కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రతి కార్యకర్త కూడా వాళ్ళకి మనం కూడా వెన్నంటుండి వాళ్ళ యొక్క కష్ట సుఖాల పాల్గొనుకోవాలని బయటకు తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాల వెలుగు నింపాలని కోరుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు.